హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరమే పార్ట్ 103తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యారు. మీరిచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అవి ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయమంటాడు అవి. తర్వాత ఓపెన్ చేస్తాను అంటుంది అవని. ఓపెన్ చేయి అవని, అందులో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటాడు. సరే అని అవని నెమ్మదిగా ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేయడం మొదలు పెడుతుంది. ఆరుని తీసుకొని పక్కకు వెళ్ళమని వినయ్కి సైగ చేస్తాడు అభి. వాడు ఇంకా చిన్నవాడు, ఇదంతా అర్థం చేసుకోగలడో లేదో తెలియదు. వాడికి నెమ్మదిగా తర్వాత చెప్పొచ్చులే అని అభి ఉద్దేశం. ఇప్పుడు అవని ఎమోషనల్ అవుతుంది, అదంతా వాడికి ఇబ్బందిగా అనిపిస్తుంది అని వాడిని పక్కకు తీసుకొని వెళ్ళిపోమ్మంటాడు అభి. అరే పుల్లి తమ్ముడు, పద మనం అలా బయటికి వెళ్దాం, ఒకసారి డ్రింక్స్ తీసుకొద్దాం అని ఆరుని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు వినయ్. అవని నెమ్మదిగా ఓపెన్ చేసి చూసేసరికి అది ఒక ఫోటో ఫ్రేమ్. ఒక్క నిమిషం దానిని తేరిపారా చూసిన వెంటనే అవనికి వాళ్ళు ఎవరన్నది అర్థమైపోయింది. వెంటనే శంకర్ గారి వైపు అభి వైపు మార్చి మార్చి చూస్తుంది. వాళ్ళిద్దరూ నిన్ను కన్న తల్లిదండ్రులు అని చెబుతాడు అభి. అప్పటికే అవని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఆ ఫోటోని తడుముతూ ఉంటుంది చేతితో. ఇంచుమించు వివేక్ పోలికలు, రమా పోలికలు ఎక్కువ కనిపిస్తాయి అవనిలో. అభి ఆ మాట చెప్పగానే శంకర్ గారి వైపు చూస్తుంది. ఆయన అవునమ్మా, ఆ తల్లే ఆ రోజు నిన్ను నాకు ఇచ్చింది అని చెప్తారు శంకర్ గారు. తన తల్లిదండ్రుల ఫోటోలు, అది కూడా అంత ప్రేమమూర్తుల్లో ఉన్న ఆ ఫోటోలు చూడగానే దుఃఖం ఆగలేదు అవనికి. అందులో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పంపుని కిస్ చేస్తున్న వివేక్ గారి ఫోటో చూడగానే తనంటే వాళ్ళకి ఎంత ప్రీతో ఆ ఫోటో సాక్ష్యంగా చెప్తుంది. ఆ ఫోటో పట్టుకొని అలాగే కింద కూర్చుండిపోయి గుండెలకి హత్తుకొని ఏడవడం మొదలు పెడుతుంది. వెంటనే అవని ముందు మోకాళ్ళ మీద కూర్చొని, నువ్వు ఇలా ఏడుస్తావు అనుకుంటే నేను ఆ గిఫ్ట్ ఇచ్చేవాడిని కాదు. నీ కన్న తల్లిదండ్రుల్ని కల్లారా చూసుకుంటావని ఇచ్చాను. ఇలా ఏడిస్తే నా గిఫ్ట్ నాకు ఇచ్చేసాయి అని అడుగుతాడు అభి. అసలు అప్పటిదాకా ఆ విషయమే మర్చిపోయానని మీకెలా తెలుసు ఈ విషయం అని అడుగుతుంది. నువ్వేగా మొన్న డ్రింక్ చేసిన మత్తులో మా తల్లిదండ్రులు వేరే ఉన్నారు, వీళ్ళు కన్న తల్లి తండ్రులు కాదు, ఒక్కసారి వాళ్ళని చూడాలనుంది అని అన్నావు అని అవనికి మాత్రమే వినిపించేలా చెప్తాడు. అంత ఏడుపు కూడా ఆపేసి ఒక్కసారే షాక్ అవుతుంది అభి చెప్పిన మాటలు విని. వాళ్ళిద్దరిని అలా వదిలేసి రూమ్లోకి వెళ్ళిపోతారు మిగతా వాళ్ళందరూ. ఏంటి సార్ అంటున్నారు, డ్రింక్ చేసిన రోజు నేను చెప్పానా అని షాకింగ్గా అడుగుతుంది అవని. మరి లేకపోతే నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పావనే కదా వెంటనే మీ వాళ్ళని అడిగితే వాళ్ళు నిజమని చెప్పారు. మీ నాన్నగారు అన్ని గుర్తులు చెప్తే మాకెందుకో డౌట్ వచ్చింది. మా నాన్నగారి ఫ్రెండ్ వివేక్ గారు చనిపోయింది కూడా ఆ రోజే. మీ నాన్న చెప్పిన ప్లేస్లోనే చనిపోయారు. ఆయన భార్య కూడా ఆ రోజే డెలివరీ అయింది, ఆవిడ కూడా చనిపోయారు. అందుకే డౌట్ వచ్చి ఆవిడ ఫోటో చూపించి మీ నాన్నగారిని అడిగితే గుర్తుపట్టారు, ఆవిడే అని చెప్పారు. మాకు చాలా ఆనందం వేసింది. మా నాన్నగారి బెస్ట్ ఫ్రెండ్ మీ నాన్నగారు. నీకు ఇవాళ సర్ప్రైజ్గా చెప్పాలని నీతో నిన్న మొన్న చెప్పలేదు. ఏంటి, నా కన్న తండ్రి మీ నాన్నగారి ఫ్రెండా అని కప్పలా నోరు తెరిచి అడుగుతుంది. ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చేస్తుంది. అవును, చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇంకో విషయం తెలుసా, నువ్వు పుట్టక ముందే నిన్ను నాకు ఇచ్చి చేయాలని మీ అమ్మగారి కోరిక. నన్నెప్పుడు అడిగేవాళ్ళంట, నా కూతురు పుడుతుంది, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని. మన బంధం ఎప్పుడో ముడిపడిపోయింది అవని బేబీ అని అవని ముక్కులాగుతూ అంటాడు అభి. అప్పుడు స్వామీజీ అన్నమాట గుర్తుకు వస్తుంది అవనికి. ఆయన ఇందుకోసమే అన్నారా అని అభి వైపు చూస్తూ, అందుకే మీరు ఆ రోజు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ముందు వెనుక ఆలోచించకుండా నా సర్వస్వాన్ని అర్పించాను అని ఆరాధనగా అభిని చూస్తూ మనసులో అనుకుంటుంది. తన మనసులో ఇప్పుడు ఏమనుకుంటుందో పసిగట్టిన అభి,
ఇప్పటికైనా మనస్ఫూర్తిగా పెళ్ళికి రెడీ అవ్వు. ఎక్కడున్నా మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే నేను నా భార్యను చేయాలని తన కోరిక. నీ కన్న తల్లి కోరిక నెరవేరుతుందని సంతోషపడు. అర్థమైందా మై స్వీట్ రాక్షసి అని బొగ్గలు పట్టుకొని లాగుతాడు. ఆ క్షణం అవనికి అభి పైన రెట్టింపు ప్రేమ వచ్చేసింది. అదెంతగా అంటే తను ఇంకొక్క క్షణం అభికి దూరంగా ఉన్న ప్రాణం పోతుంది అన్నట్లుగా అనిపించింది. అందుకే ఆ ఫోటో ఫ్రేమ్ని పక్కన పెట్టేసి అభి దగ్గరికి వెళ్ళి గట్టిగా అభిని హగ్ చేసుకుంటుంది. తనకు తానుగా ఫస్ట్ టైం అభిని హత్తుకుంది అవని. తన మనసులో చెలరేగుతున్న భావాలన్నీ అభికి అర్థమవుతుంది. వాళ్ళున్నది హాల్లో అని గుర్తుకు రాగానే అవనిని వెనక్కని అభి లేచి అవనిని 2 చేతులతో లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకువెళ్తాడు. అక్కడికి తీసుకువెళ్ళి తనను కిందకి దింపి ఇప్పుడు నీకు నచ్చినట్టు హగ్ చేసుకో అని చేతులు చాపుతాడు అభి. వెంటనే అభిని హత్తుకొని సైలెంట్గా ఉండిపోతుంది కాసేపు. తనని అలాగే కాసేపు ఉండనిచ్చి ఇంకిప్పుడైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి సంతోషంగా నీ కన్న తల్లి కోరిక తీరుస్తూ పెంచిన తల్లిదండ్రుల సంతోషాన్ని మైండ్లో పెట్టుకొని పెళ్ళికి ఆనందంగా సిద్ధంగా ఉండు. మన పెళ్ళి ఇంకా 15 రోజుల్లోనే అని చెబుతాడు అభి. వెంటనే అభి నుంచి దూరం జరిగి 15 రోజుల్లోనా? మరి అంత తొందరగా అని అంటుంది అవని. అది తప్పితే ఇంక 3 నెలల వరకు ముహూర్తం లేదంట. అందుకే అది నిశ్చయం చేశారు అమ్మవాళ్ళు. నువ్వింక వేటి గురించి ఆలోచించకు. అన్ని పనులు నేను చూసుకుంటాను. మీ అమ్మగారు వాళ్ళ మీద ఏ భారం వేయంలే. ఇప్పుడు నువ్వేం సామాన్యురాలివి కాదు. నువ్వు కూడా ఒక విధంగా మిలీనియర్వే అని చెబుతాడు అభి. ఏంటి? నేను మిలీనియర్నా? అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి మరీ అడుగుతుంది. పద, నీకు ఇంకో షాక్ ఉంది అని అవని చేయి పట్టుకొని బయటికి తీసుకువస్తాడు. నానా ఒకసారి రండి అని పిలుస్తాడు అభి. అప్పటికే పెళ్ళి 15 రోజుల్లో అని చెప్పడం, వాళ్ళకి భరోసా ఇవ్వడం అంతా అయిపోతుంది. అభి పిలుపు విని బయటికి వస్తారు అందరూ. అభి హర్ష గారికి సైగ చేయగానే అప్పటి వరకు పక్కన పెట్టిన బ్యాగ్లో నుంచి కొన్ని పేపర్స్ తీసుకొచ్చి అవని చేతిలో పెడతారు. ఇవేంటండి అని అభి వైపు చూస్తుంది. మీ నాన్న పేరు వివేక్, మీ అమ్మ పేరు రమ. నేను మీ నాన్న ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగాం. మీ నాన్నకి కన్నతల్లి లేదు. సవతి తల్లి పోరు పడలేక చిన్నప్పుడే బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి నాతోనే పెరిగాడు వాడు. నన్ను బావ అంటాడు కానీ మా అమ్మ వాడిని ఇంకొక కొడుకులాగే పెంచింది. అలా మా ఇద్దరి మధ్య స్నేహం చాలా బలపడిపోయింది. అందుకే బిజినెస్ కూడా కలిసే చేద్దామనుకొని ఇద్దరం కలిసి పెట్టాం. అభి పుట్టినప్పుడు పెట్టాం కంపెనీ. నువ్వు కడుపులో పడేసరికి మేము చాలా ఎత్తుకు ఎదిగిపోయాం. మీ అమ్మ నాన్న కోరిక వాళ్ళకి ఆడపిల్ల పుడుతుందని, పుడితే ఆ పిల్లని మా ఇంటి కోడలుగా చేయాలని. మీ అమ్మకి అభి అంటే ప్రాణం. వివేక్ని పెళ్లి చేసుకునే వరకు తను మాకు సబ్ జూనియర్గా మాత్రమే తెలుసు. మీ అమ్మకి ఎవరూ లేరు. అనాథాశ్రమంలో పెరిగింది. కానీ చాలా తెలివైనది. వివేక్ తనని ఇష్టపడ్డాడని పెళ్లి చేశాను. పెళ్ళైన 3 నెలలకి నువ్వు కడుపులో పడ్డావు. మీ అమ్మకి 9వ నెల రాగానే చాలా గ్రాండ్గా సీమంతం చేశాం. ఆ ఫోటోనే ఇందాక ఇచ్చిన దాంట్లో ఒకటి. అంతా బాగుందన్న టైంలో మీ నాన్న వాళ్ళ నాన్న చనిపోయారని ఫోన్ వస్తుంది. మీ అమ్మే బలవంతంగా చివరి చూపైనా చూద్దాం, వెళ్దాం పదండి అని బయలుదేరుతుంది. అసలు ఆ రోజు నేను కూడా వెళ్లాల్సిన వాడిని. కానీ కంపెనీలో అర్జెంటు మీటింగ్ ఉండేసరికి ఇద్దరం లేకపోతే కష్టమని నువ్వు ఉండరా, మేము వెళ్ళొచ్చేస్తాం వెంటనే అని ఊరు బయలుదేరారు వాళ్ళు. అలా వెళ్ళిన వాళ్ళు మాకు కనిపించకూడని స్థితిలో కనిపించారు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటారు హర్ష గారు. వాడు లేకపోయినా ఆ రోజు నుంచి వాడి షేర్స్ వాడికే ఉంచేశాను. ప్రతి సంవత్సరం వచ్చే లాభాల్లో వాడి వాటా అనాథాశ్రమాలకు ఇవ్వడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు. నీ తండ్రి ఆస్తిని మొత్తం నీ పేరు మీద రాశాను.
మీ తమ్ముడు ఆర్యన్కి కూడా అందులో 20% షేర్ రాయించాను అని చెబుతారు హర్ష గారు. ఇప్పుడు మనకున్న కంపెనీలన్నిట్లో మీకు కూడా షేర్ ఉందమ్మా అవని. నువ్వు సామాన్యురాలివి కాదు. ఇంకెప్పుడు అంతస్తుల గురించి ఆలోచించి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఇప్పుడు చెప్పు, నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నావా? ఒకవేళ అభి నచ్చకపోతే చెప్పు, ఇంకో మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాం అంటారు హర్ష గారు. ఆ మాటకి అభి హర్ష గారి వైపు గుర్రుగా చూస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఆ మాటకి నవ్వుకుంటారు. అవని అలాగే చూస్తూ ఉంటే, బలవంతమేమీ లేదమ్మా, అభి నచ్చకపోతే చెప్పేశాయి. నువ్వు నా వివేక్ కూతురివి, ఇంక నీకే కష్టం రాకుండా చూస్తాను నేను అని అంటారు హర్ష గారు అవని తల నిమురుతూ. అసలు ఒకదాని తర్వాత ఒకటి షాకుల మీద షాకులు తగులుతుంటే కాసేపు అవని మైండ్ పని చేయలేదు. మేడం షాక్లోకి వెళ్ళిపోయింది, నువ్వు చెప్పిందేమీ ఇప్పుడు అర్థం కాదు అని హర్ష గారితో అంటాడు అభి. తన వెనక ఇంత కథ ఉందా అని ఆశ్చర్యం, అభితో తనకున్న బంధుత్వం అన్నీ మైండ్లో మెదులుతుంటే ఒక పక్క ఆనందం, ఇంకో పక్క వాళ్ళు లేరన్న బాధ తనని చుట్టుముడుతూ ఉన్నాయి. అదే టైంలో తను ఇంత ఆస్తికి వారసురాలని తెలియగానే చాలా పెద్ద షాకే తగిలింది అవనికి. బొమ్మల నిలబడిపోయింది. హర్ష గారు అవని తల నిమరగానే ఆలోచనల నుండి బయటకొచ్చి అందరినీ ఒకసారి చూసి హర్ష గారి వైపు తిరుగుతుంది. ఈ పేపర్స్, ఆస్తి నాకు వద్దండి, వీటిని నేను తీసుకోలేను, క్షమించండి అని పేపర్స్ హర్ష గారికి అందించబోతుంది. అది నీ హక్కమ్మా, కాదనడానికి కూడా నీకు హక్కు లేదు. అది మీ నాన్న ఆస్తి, ఎందుకు వద్దంటున్నావు అని అడుగుతారు హర్ష గారు. మీరు నాన్న కలిసి కంపెనీ పెట్టి ఉండొచ్చు, కానీ నాన్న ఎప్పుడో చనిపోయారు. మీ కష్టంతో ఆ కంపెనీని ఇంత స్థాయికి తీసుకొచ్చారు. నాకెందుకండి ఇంక ఈ ఆస్తులు? ఇదంతా మీ కష్టం. కలిసి పెట్టినంత మాత్రాన ఆస్తి వచ్చేస్తుందా? మీ ఒక్కళ్ళు కష్టంతోనే కదా ఇదంతా సాధించింది. ఒకవేళ నాన్న ఉండి ఉంటే ఆయన కూడా కష్టపడేవాళ్ళు. కానీ ఆయన లేకపోయినా ఆయన వాటా ఆయనకు మీరు అలా ఉంచినందుకు మీరు చాలా గొప్పవాళ్ళు. కానీ అది నేను తీసుకోలేను, నన్ను ఇలాగే ఉండనివ్వండి అని పేపర్స్ హర్ష గారికి ఇవ్వబోతుంది. లేదమ్మా అవని, ఇప్పుడు ఏదైనా కంపెనీకి చాలామంది ఇన్వెస్టర్లు ఉంటారు. వాళ్ళందరూ కేవలం పెట్టుబడే పెడతారు. ఎవరైనా ఆఫీస్కి వస్తున్నారా? ఒకరే కదా చూసుకుంటారు. కాకపోతే వచ్చిన లాభంలో వాళ్ళు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. మరి మీ నాన్న పెట్టిన పెట్టుబడికి ఆయన షేర్ ఆయనకి ఇచ్చేయాలి కదా. ఇందులో నువ్వేమీ ఊరక తీసుకోవట్లేదు. ఎప్పుడు అలా ఆలోచించొద్దు. అవి నీ హక్కు, మీ నాన్న కళ. వాటిని తిరిగి ఇచ్చేయాలని మాత్రం అనుకోకు. అవి నీ దగ్గర ఉంటేనే మీ నాన్న అమ్మ ఆత్మ శాంతిస్తుంది. ఇన్నాళ్ళకి అవి చేరవలసిన చోటికి చేరాయి. ఇంక మీ నాన్న అమ్మ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇల్లుంది, అది కూడా వాళ్ళ గుర్తుగా అలాగే ఉంచేశాను. ఆల్రెడీ దాన్ని బాగు చేయిస్తున్నాను. తొందరలోనే మీరు అందులోకి షిఫ్ట్ అయిపోదురు. అందులో ఉంటే నీకు వాళ్ళతో ఉన్న తృప్తి ఉంటుంది అని అంటారు హర్ష గారు. అవని పేరు మీద రాయడం సంతోషంగా ఉంది, కానీ ఆర్యన్ పేరు మీద ఎందుకు సార్ అని అడుగుతారు శంకర్ గారు. అదేంటండి, అవనికి ఇప్పుడు మీరు తల్లిదండ్రులు, తనని ఎంతో గొప్పగా పెంచారు మీరు. అలాంటిది ఇప్పుడు మీరు తల్లిదండ్రులు కాకుండా పోతారా? వాళ్ళు కన్నారంతే, కానీ తనని ఇంతవరకు పెంచింది మీరే కదా. ఇక మీదట తనకి తల్లిదండ్రులు మీరే. అందులో ఏ తేడా లేదు. ఆర్యన్ తన తమ్ముడు, అందుకే రాశాను అని అంటారు హర్ష గారు. ఆ మాటకి పార్వతి గారు శంకర్ గారు సంతోషపడతారు. అవనికి ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే ఎక్కడ మాయమైపోతుందో అని భయం వేస్తుంది. తను వీళ్ళ సొంత కూతురు కాదని తెలిసిన దగ్గర నుంచి ఎన్నోసార్లు తన సొంత తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడుంటారు, ఎందుకు చనిపోయారు, ఒక్కసారైనా వాళ్ళ మొహాలు చూడగలనా అని చాలాసార్లు ఆలోచించేది. కనీసం వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియలేదు అని బాధపడేది. ఎప్పుడు పైకి అనేది కాదు, వీళ్ళందరూ ఎక్కడ బాధపడతారు అని. వీళ్ళు కూడా కనీసం ఎప్పుడు తను వాళ్ళకి కన్న కూతురు కాదన్న ఆలోచన రానివ్వలేదు. ఆరు పుట్టాకైనా ఎప్పుడైనా వస్తుందేమో అనుకునేది, కానీ ఈ రోజు వరకు కూడా తన సంతోషం కోసమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు.
కన్న తల్లిదండ్రులే గొప్పోళ్ళు అనుకుంటే పెంచిన తల్లిదండ్రులు అంతకంటే గొప్పవారిగా మారిపోయారు అవని దృష్టిలో. ప్రేమ పంచడంలో ఎక్కడా తక్కువ చేయలేదు వీళ్ళు. అందుకు తను చాలా అదృష్టవంతురాలని ఇప్పుడు అనుకుంటుంది అవని. ఇన్నాళ్ళు తను దురదృష్టవంతురాలనుకుంది కానీ కాదు, నేను చాలా అదృష్టవంతురాల్ని అని మనసులో అనుకుంటూ తల్లిదండ్రుల ఫోటో చేతిలోకి తీసుకుంటుంది. అది తీసుకొని శంకర్ పార్వతి గారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళు జన్మనిస్తే మీరు నాకు పునర్జన్మని ఇచ్చారు. ఇద్దరు తల్లిదండ్రులు నాకు. నేను చాలా అదృష్టం చేసుకున్నాను. ఏనాడు నన్ను పరాయి బిడ్డగా మీరు చూడలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆస్తి విషయం దగ్గరికి వచ్చేసరికి ఆర్యన్కి ఎందుకు అని అడుగుతున్నారు? వాడు నా తమ్ముడు కాదా? వాడికేమీ అవసరం లేదా అని వాళ్ళని సూటిగా చూస్తూ అడుగుతుంది. అది కాదవని, అదెంతైనా నీ కన్న తల్లిదండ్రులు మీకు ఇచ్చిన ఆస్తి. దానిని ఇలా ఆర్యన్కి ఇవ్వడం ఎందుకని? అంటే నాకు మీరేమవుతారు? నా కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియగానే మీరు నాకు పరాయి వాళ్ళు అయిపోయారా అని అంటుంది అవని. లేదవని, నువ్వెప్పుడూ మా బిడ్డవే అంటారు. అలాంటప్పుడు ఇంకా ఆర్యన్ గురించి మీరు మాట్లాడకండి. వాడు నా తమ్ముడు. నాతో సమానంగా ఉంటాడు అన్నిట్లో అని అంటుంది అవని. అంతే అవని, ఇదెవరూ మార్చరు. మార్చడానికి వీల్లేదు కూడా అంటారు హర్ష గారు. అవని అభి ముందుకి వచ్చి, నాకు ఈ ఆస్తులు అంతస్తులు కంటే వేరే కోరిక ఒకటి ఉంది, అది తీరుస్తారా అని అడుగుతుంది. నీ తల్లిదండ్రుల్ని చంపిన వాళ్ళని ఎవరో కనిపెట్టి నీ ముందు నిలబెట్టాలి అంతేనా అని అడుగుతాడు అభి. కథ కొనసాగుతుంది. మరి అవని అదే అడుగుతుందా అభిని? మరి తన తల్లిదండ్రుల్ని చంపిన వారెవరో తెలుస్తుందా? అభి తెలుసుకోగలడా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.